నమస్తే అండి. మీరు చూస్తున్నవి టమాటాలు అందరికీ తెలుసండి. ఈ టమాటాల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. ఇవి చాలా ఉపయోగకరమైన ఆరోగ్యం అండి. ఎవరైనా సరే చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే తీసుకోవాల్సిన ఆహారం అండి. ఈ విటమిన్స్ చాలా ఉపయోగాలు పుష్కలంగా ఉన్న ఈ టమాటాలు అందరూ కూడా చక్కగా ఉపయోగించండి, వాడుకోండి. ఈ టమాటాలలో ఉన్న నీరు మనము బరువు తగ్గటానికి ఉపయోగపడుతుందండి. ఇవి చాలా 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 విటమిన్స్ ఉన్న ఈ టమాటాలని అందరూ కూడా చక్కగా వాడుకుని కూరల్లో వాడుకోండి, పప్పులో వాడుకోండి, పచ్చడి చేసుకోండి. ఏ విధంగా అయినా సరే విటమిన్స్ మనకు అందేటట్టుగా చూసుకోండి. టమాటా గింజలు వేస్తేనండి అవి మొక్కలు వస్తాయని మనందరికీ తెలుసండి. చక్కగా ఒక చిన్న కుండీలో కాస్త మట్టి వేసుకుని 2 టమాటాలు పిండుకోండి. ఆ రసము ఆ గింజల ద్వారా వెళ్ళిపోయి అప్పుడు అవి చక్కగా టమాటా మొక్కలు వస్తాయండి. టమాటా మొక్కలు కాస్త నీళ్లు వేసుకుని పెంచుకుంటే అవి టమాటా కాయలు ఇస్తాయండి, మనకి టమాటా పళ్ళు అవుతాయండి. చక్కగా మీరందరూ కూడా ఈ చిట్కాని పాటించండి. టమాటా మొక్కలే పెంచుకోవడం చాలా సులువండి. కేవలం టమాటాలో ఉన్న గింజలను మాత్రమే మనం మట్టిలో వేసుకుంటే అవి చక్కగా మనకి మొలకలు వచ్చి మొక్కలు వస్తాయండి. వాటిని నీడ పట్టున పెట్టుకొని పెంచుకోవాలండి. వాటికి ఎండ తగలకూడదు. కాస్త పెద్దయ్యాక పెరిగిన తర్వాత కూడా వాటిని నీడలోనే ఉంచాలండి. ఎండ తగిలితే వాడిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే.